హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే వెడ్నెస్డే ఈవినింగ్ మినీ వ్లాగ్ అయితే తీసానమాట. సో ఇక్కడ వచ్చి అయితే మార్నింగ్ ఉప్మా అయితే అది కొంచెం ఉండే ఆకలిసి తింటున్నాను ఈవినింగ్. అండ్ నెక్స్ట్ 6కి అయితే సగ్గుబియ్యం అయితే కాస్తున్నాను. మా ఓడికి బెల్లం సగ్గుబియ్యం కొంచెం వేడి చేసిందనమాట. చలవ చేయడానికి అయితే ఇంకా సగ్గుబియ్యం అయితే కాస్తున్నాను. వాటర్లో సగ్గుబియ్యం అయితే పెట్టేసుకున్నాను. బెల్లం పాకం కూడా చేసేసుకున్నాను. సో ఇంకా సగ్గుబియ్యం అవ్వగానే ఆ బెల్లం పాకం దాంట్లో వేసి మిక్స్ చేయడమే అనమాట. సో ఇది వచ్చైతే అడుగంటేసింది కాబట్టి 2 మినిట్స్కి ఒకసారి అయితే కదుపుతూ ఉండాలి. ఈలోపు ఆ స్టవ్లో అది అవుతుంది కాబట్టి పక్కన మార్నింగ్ కడిగిన అంట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎక్కడెక్కడ సదరేస్తున్నాను అనమాట. ఒకవేళ సదరకుండా అలా ఉంచేసానంటే మాత్రం ఎగిరి మరీ నేల మీద పడేస్తాడు. అవన్నీ ఒక్కొక్కటి తీసి ఇంకా వాడు పడుకున్నాడు కాబట్టి కొంచెం నాకు ఇదే టైం అనమాట, మొత్తం కూడా ఇల్లంతా నీట్గా చేసుకోవడానికి. సో ఇంకా అవన్నీ కూడా నీట్గా చదివేసుకుంటున్నాను. నేను ఈ 3 మంత్స్ ఎందుకు వీడియోస్ తీయలేదు, తమ్నైలో చూసే ఉంటారు కదా, ఇంకా వీడియోస్ పెట్టలేనేమో అని అనుకుంటున్నానని చెప్పి. అది ఎందుకనంటే ఐఎమ్ ప్రెగ్నెంట్ అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్ మొత్తం కూడా అందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నాకు ఫస్ట్ సెమిస్టర్ మొత్తం కూడా చాలా వామిటింగ్స్ బాగా నీరసంగా అయిపోయి అసలు పనులు కూడా చేసుకోలేకపోయాను అనమాట. ఇంకా అలాగే మా బుడ్డోని చూసుకుంటూ అట్లాగే ఫస్ట్ సెమిస్టర్ అంతా అలాగే నడిపించుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చి సెకండ్ సెమిస్టర్ కాబట్టి కొంచెము ఫస్ట్ సెమిస్టర్ కన్నా సెకండ్ సెమిస్టర్ అయితే కొంచెం వామిటింగ్స్ తగ్గుతాయి. పూర్తిగా తగ్గకపోయినా కొంచెం నాకైతే కొంచెం తగ్గినాయి. ఆ స్మెల్ పడకపోవడం అవన్నీ కూడా ఇప్పటికీ కూడా రన్ అవుతున్నాయి అనమాట. కాకపోతే ఇంకా ఫస్ట్ సెమిస్టర్ మొత్తం చేయలేదు. అసలు నాకు 3 మంత్స్ కూడా ఇప్పుడే రీచ్ వెళ్తున్నాయి వీడియోస్, అయినా సరే ఇంకా చేయడం కుదరట్లేదు అని చెప్పి ఫీల్ అవుతూనే ఉన్నాను. ఇంక ఇప్పుడు కూడా లేట్ చేయకూడదు, ఎలాగైనా సరే కనీసం ఒక 2 డేస్కి ఒకసారైనా పెట్టాలి వీడియోస్ అని చెప్పి అయితే ఇంకా అలా అనుకుని అయితే ఇంకా సెకండ్ సెమిస్టర్కి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఒక మెమరీగా ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలా చేసుకున్నాను ఏంటి అని. ఇవి కూడా నాకు ఒక మెమరబుల్గా ఉంటాయి కాబట్టి ఇంకా మెమరబుల్ మొత్తం కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి అయితే ఇంకా తీద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. నాకు తోచినంత వరకు అయితే నేను తీయగలను అన్నంత వరకు నేను తీస్తాను. ఇంక నేను ఒక్కదాని అయిపోవడం వల్ల ఈ బాబు కూడా ఇంట్లోనే ఉంటున్నాడు, చిన్న పిల్లోడు. ఇంకా పనులు చేసుకుని పిల్లోడితో చూసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ఈ టైంలో. నార్మల్గా అంటే ఎలాగోటో పనులు చేసేసి వీడియో తీసి ఏదో ఒక రూపంలో వీడియో ఎడిటింగ్ చేసుకోవడం కానీ అట్లాగా చేసుకుంటాను. బట్ ఈ టైంలో అయితే ఫుల్ నీరసం వచ్చేస్తుంది. పనులు చేసుకుని మా ఓడికి అన్నం పెట్టి ఇంకా అవన్నీ చేసేసరికి నాకు ఇంకా అయిపోతుంది అనమాట. ఇంకా అవ్వక నాకు ఫస్ట్ సెమిస్టర్ అయితే ఫుల్గా బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాను. అలా బెడ్ రెస్ట్ అంటే మరీ పూర్తిగా బెడ్ రెస్ట్ కాదు, నా పనులు నేను చేసుకోవడము, ఇంకా పిల్లని చూసుకోవడము, ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా ఫేస్ చేసి ఉన్నా కదా, ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే ఫిక్స్ అయ్యి చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉంటున్నాను. ఎటు కదలకుండా కొంచెం నా పనులు నేను చేసుకుంటూ వంగకుండా అట్లాగా. ఇంకా పిల్లోడు ఉన్నాడంటే చాలా ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, ఇంకా వాడిని చూసుకుంటూ వాడికి అన్నం పెడుతూ వాడికి స్నానం చేపిస్తూ ఇటు పనులు చేసుకుంటూ బోల్డ్ పనులు ఉంటాయి కాబట్టి అస్సలు అవ్వట్లేదు. బట్ ఇంకా సెకండ్ సెమిస్టర్ అయినా సరే తీయాలని అయితే తీస్తున్నాను అనమాట ఖచ్చితంగా. ఇంక ఇప్పుడు రీచ్ వెళ్తుంది, మళ్ళీ మధ్యలో స్టాప్ చేస్తే మళ్ళీ డౌన్ అయిపోయింది ఛానల్ అని అయితే అనిపించింది నాకు. సో ఇక్కడ వచ్చి అయితే కూరగాయలు తెచ్చారనమాట మార్నింగ్. ఇంకా మార్నింగ్ ములక్కాయ టమాటా చేసేసాను. ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ కాబట్టి ఇంకా మార్నింగ్ తెచ్చిన కూరగాయలు అన్నీ కూడా సదిరేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నాకు మార్నింగ్ అసలు అవ్వట్లేదండి. కర్రీ చేసేసి టిఫిన్ చేసేసి అంట్లు తోమేసేసరికి నా పని అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అంటే కొంచెం ఇల్లు ఊడ్చు కొంచెం హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అవుతుంది. అదే నేను ఒక్కదాన్ని అనుకో ఎలాగోటా చేసేసుకోవచ్చు. ఇంకా బాబుతో అయితే తెలుసు కదా నార్మల్గానే అవ్వదు. ఇంకా ఈ టైంలో అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంకా మార్నింగ్ అవ్వట్లేదు కదా, ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పడుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే సదిరేస్తున్నాను. కొంచెం డ్రెస్ తీసుకున్నా కదా, కొంచెం ఓపిక వచ్చిందనమాట. ఇంకా మా ఓడు లెగలేదు కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది సదురుకోవడం అనేదని ఇప్పుడు సదిరేస్తున్నాను. ఇంకా సగ్గుబియ్యం కూడా అయిపోయింది. ఇంకా పెట్టుకున్న పాకం చూపించాను కదా ఇందాక, అది వడగొట్టి మట్టి ఉంటుంది కాబట్టి బెల్లంలో వడగొట్టి అయితే ఆ సగ్గుబియ్యం అనేది మిక్స్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా ఓడు లెగిస్తే ఇంకా సగ్గుబియ్యం అయితే పెట్టేయడమే అనమాట.
చక్క లిక్విడ్లో వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే నాకు పెట్టాలనిపించింది. ఇంకా మా వాడికి కూడా వెయిట్ చేసేసింది కదా, ఇంక ఇది పెడితే కొంచెం చలవ చేసిద్ది అని చెప్పి అయితే ఇంక ఇప్పుడైతే రెడీ చేశాను. ఇంక ఇక్కడ వచ్చి అయితే తీపి చూస్తున్నాను అనమాట. తీపి ఎక్కువైందో బాగుందా బాగాలేదా అని చెప్పి అయితే చూస్తున్నాను. కరెక్ట్గా అయితే పడింది అనమాట. తీపి అనేది బాగానే ఉంది. ఇంకా ఇలాగ స్టవ్ అయితే మొత్తము మార్నింగ్ క్లీన్ చేయలే కదా, కర్రీ అవన్నీ వండేసాను కాబట్టి కొంచెం ఆయిల్ అదంతా పడుతుంది కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంకా కూరగాయలు 3 డేస్కి సరిపడేట్టుగానే తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉండగలుగుతున్నాను, ఒక్కొక్కసారి వండలేకపోతున్నాను, ఒక్కొక్కసారి పెరుగన్నం తినేస్తున్నాము. ఇంకా బయట ఫుడ్ కూడా ఏమీ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడైతే అసలు తినకూడదు కదా, ఇంకా మా వాడికి కూడా పెట్టకూడదు కాబట్టి ఒక్కొక్కసారి వండుతున్నాను, ఒక్కొక్కసారి ఏమో ఇంకా పెరుగన్నం తినేస్తున్నాం అనమాట. ఇంకా అట్లాగా జరుగుతుంది మాది రొటీన్ డే అయితే. ఇంకా ఈరోజు వచ్చి అయితే కొంచెం ఓపిక తెచ్చుకుని అయితే కర్రీ అయితే చేశాను. ఇంకా మిగతావన్నీ కూడా నేను ఎక్కడెక్కడ సదిరేసి ముందైతే ఆ పైన టాప్ మొత్తం అయితే క్లీన్ అయితే చెయ్యాలి, లేకపోతే నాకు అసలు మొత్తం గజిబిజి గందరగోళంలాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే అదంతా కూడా ఆయిల్ పడిపోయి ఇప్పుడు అంతా చిరాకుగా అయిపోయింది కదా స్టవ్ వంట చేస్తే. ఇంకా మార్నింగ్గా క్లీన్ చేసుకోవాలి, ఇంకా నా వల్ల కాక ఇంక ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఈలోపు టైం ఉంది కదా, మా బొడ్డోడు ఒకటి లేగలేదు కాబట్టి ఇంకా అయిపోతుంది అనమాట. పిల్లలు లేకపోతే 1 అవర్ 2 అవర్స్లో అయితే ఈజీగా అయిపోయిద్దండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా నాకు 4 అవర్స్ 5 అవర్స్ అయితే పట్టిద్ది ఏదైనా వంటగదిలో పని పెట్టుకున్నానంటే. సో మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 3 మంత్స్ నుంచి నేను వీడియోస్ పెట్టకపోయినా సరే నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి నన్ను నచ్చిన ఇష్టపడిన వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ అలాగే ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చి అయితే మార్నింగ్ చేసిన ఉప్మా అయితే కొంచెం మిగిలింది, ఆఫ్టర్నూన్ రైస్ మిగిలింది, ఇంకా ములక్కాయ టమాటా ఇందాక సగ్బీన్ చేశాను కదా అవి మొత్తం కూడా టాప్ మొత్తం క్లీన్ అయితే చేసేసాను. ఇంకా ఇలాగైతే నా కిచెన్ రూమ్ అయితే ప్రస్తుతానికి ఇలా అయితే ఉంది. మార్నింగ్ ఆ చెత్త కూడా పడేయలేదనమాట, ఇంకా అలాగే పెట్టేసాను. ఇప్పుడు అవంతా కూడా క్లీన్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చి అయితే నా రూమ్ మొత్తం కూడా బెడ్రూమ్ మొత్తం కూడా ఇలా చేసేసాడు మా వాడు. నేను 3 మంత్స్ లేక ఓపిక లేకుండా ఉంటే మా వాడు ఆ కుర్చీలు ఎక్కేసి, నేను అంటే కొంచెం భయం లేకుండా ఏం అనట్లేదు అని చెప్పి కుర్చీలు ఎక్కేసి ఆ బట్టలన్నీ కూడా తీసేసి పడేస్తున్నాడు అనమాట. ఇంకా నేనేం చేస్తాను, లేగిసినప్పుడు అలా కుక్కేస్తున్నాను అలమారిలో, అవన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కదాన్ని అయిపోయేసరికి నా వల్ల అవ్వట్లేదు, ఏమీ కూడా ఎలా చేయాలి ఏంటి అర్థం కాక నేను కూడా అలా వదిలేసాను. ఫస్ట్ అయితే హెల్త్ ముఖ్యం కదా, లోపల బేబీ కూడా బాగుండాలి కదా, అందుకని ఇంకా నేను కూడా అన్నీ లైట్ తీసేసుకున్నాను అనమాట. మా వాడు అంత అల్లరి చేసిన అలా ఓపిక్గా ఉన్నాను. ఇక్కడ వచ్చైతే మా వాడు బట్టలు అయితే సదరాలి. ఇక్కడ వచ్చైతే మా వాడు బట్టలు నేను కనీసం దీంట్లో 5 జతలు కొని ఉంటాను, దాని మించి ఏమి కొనలేదు. అవన్నీ కూడా ఫంక్షన్కి వచ్చిన బట్టలు ఇప్పుడు వరకు అయితే వేసాను అనమాట. ఎందుకంటే కొన్న వేస్ట్ కదా పిల్లలకి ఇప్పుడున్న వయసు, అందుకని నేనైతే ఏమీ తీసుకోను. అవి వచ్చైతే నెక్స్ట్ వాళ్ళకి పనికొస్తే అక్కడ పెట్టాను, అవన్నీ వేసుకోవడం అనమాట. చిన్నప్పుడు మంచి బేబీస్వి, ఇవి వచ్చైతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునేవి. అండ్ అటు పక్కన ఇది వచ్చైతే డైలీ వేర్ వేసుకునేవి అనమాట. అవన్నీ కూడా దేనికి దానికి సపరేట్ చేసేసి అయితే పెట్టేశాను మా వాడికి అయితే. ఇప్పుడైతే మా అలమార మా హస్బెండ్ ఇవి అన్ని కబోర్డ్స్ అవన్నీ సదరాలి. బట్ ఇప్పుడైతే ఆకలిస్తుంది ఫుల్గా, 8 అయిపోయింది అనమాట. నాకైతే అన్నం అయితే తినబుద్ధి కావట్లేదు, అందుకని అయితే నేను ఇడ్లీ పిండి అట్టు అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇలాగా ఇడ్లీ పిండి అట్టు వేసుకొని ఇంకా ఇది వచ్చైతే మా వాడు ఈవినింగ్ చేసానా తిన్నాడు అనమాట. మళ్ళీ కొంచెం అది వెయిట్ చేసి మళ్ళీ 8కి తాగిస్తున్నాను అనమాట సగ్గుబియ్యము. ఇంకా నేను అలా అట్టు తింటూ మా వాడికైతే అలా సగ్గుబియ్యం అయితే కాసాను కాబట్టి అవైతే ఎట్లాగైతే పెడతాను. ఇంకా ఇదండి వాళ్ళ వీడియో, మీకైతే అర్థమై ఉంటుంది అయితే అనుకుంటున్నాను ఈ 3 మంత్స్ ఎందుకు వీడియో అనేది పెట్టలేదని చెప్పి. ప్లీజ్ అంతకుముందు ఎలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.